పడుతుందని హెచ్చరిస్తా ఉన్నాం. వి వాంట్ జస్టిస్. ఇవాళ చూసుకుంటే రిజల్ట్స్ రాకముందే అప్పుడే అడ్మిషన్లని ఈరోజు శాంతియుతంగా ఇంటర్ బోర్డు వద్ద ధర్నా చేస్తుంటే పోలీసులు అత్యుత్సాహంతో ఏబీవీపీ కార్యకర్తల్ని కొడుతూ తిడుతూ దుర్భాషలాడుతూ మమ్మల్ని కనీసం మనుషుల్లాగా చూడకుండా కొట్టడం జరుగుతుంది. అయ్యా మేము ఏమడిగినాము? న్యాయమైన డిమాండ్లు, అధిక ఫీజులు వసూలు చేసినటువంటి కళాశాలలు చూడండి 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 చూడండి. పోలీసులు మేము విద్యార్థులు అనుకుంటున్నారా, లేకపోతే ఉగ్రవాదులు అనుకుంటున్నారా, నక్సలైట్లు అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు గొర్రెలని మీరు ఎవరు? మీరు ఎవరన్నా? ఎవరు? ఏం ఏం మీరు ఎవరు? మీరు ఎవరు? మీరు ఎవరు? మీరు ఎవరు? ఏం ఏందా యాక్టింగ్? ఏం యాక్టింగ్? యాక్టింగ్ వదిలేసి వదిలేసి కింద పడిపోయినా ఆకుసే బాబు, కింద పడిపోయినా వాడు ఆకుసే బాబు. పృథ్వీ 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 సార్ పై తీసుకో లోపలి మీడియానే. ఇక్కడ కూర్చోబెట్టచ్చు అన్నీ సార్. ఒక నిమిషం ఇక్కడ కూర్చోబెట్టండి, ఇక్కడ కూర్చోబెట్టండి. ఆయన రాడు, ఓడలేడు. కూర్చోబెట్టండి, కింద పడిపోయింది ఆయన. రాష్ట్రంలో 10వ తరగతి పూర్తయినప్పుడే ఫలితాలు రాకముందే అడ్మిషన్లు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే ఫస్ట్ ఇయర్ పూర్తయినప్పుడే 2వ తరగతి తరగతులు నిర్వహించి వాళ్ళని రాత్రి 11 గంటల వరకు క్లాసులు నిర్వహించడం చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు మెరుగుపరచాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు తీసుకుంటే విద్యార్థులకు తల్లిదండ్రులకు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈరోజు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ముట్టడి చేయడం దేనికనంటే ఏదైతే కార్పొరేట్ సంస్థలు నారాయణ చైతన్య లాంటి విద్యార్థులు ఒకటే కాలేజ్ పర్మిషన్ పేరుతోటి వందలాది కళాశాలలు నడుపుతున్నాయి. ఈరోజు అదేవిధంగా ఏదైతే డిగ్రీని మనం చేసినటువంటి ఆన్లైన్ ప్రక్రియ చేశామో ఈసారి ఇంటర్మీడియట్ కూడా అదే ఆన్లైన్ ప్రక్రియ చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ కోరుతుంది. రూరల్కి ఒక దానికి, అర్బన్కి ఒక దానికి, డే స్కాలర్కి ఒక ఫీజు, హాస్టల్కి ఒక ఫీజే చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ కోరుతూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గవర్నమెంట్ నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ కొమ్ము వేయడం ఆపితేనే విద్యా సంస్థలు బాగుపడతాయని చెప్పి అఖిల భారత విద్యా పరిషత్ హెచ్చరిస్తుంది. ఏబీవీపీ ఈరోజు ముట్టడి చేపట్టడం జరిగింది. అసలు ఏమడుగుతున్నారు వాళ్ళంటే ఏబీవీపీ వాళ్ళు ఉన్నటువంటి కాలేజీలలో అసలు రిజల్టే నిన్న వచ్చినాయి, కానీ వీళ్ళు అడ్మిషన్స్ ముందే తీసుకుంటున్నారు. ఎందుకని అడ్మిషన్ ముందు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం దీనికి ఎంకరేజ్ ఎందుకు చేస్తూ ఉంది? ఈ యొక్క విద్యా సంస్థలలో ఒక మాఫియా నడుస్తూ ఉంది. ఒక వ్యాపారమే విద్యగా చేసుకొని అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసుకుంటూ ఇష్టం ఉన్నటువంటి రీతిలో ఇక్కడ విద్యా వ్యవస్థను నడుపుతూ ఉంటే ఎందుకని వీళ్ళు ముందే అంటే ఇక్కడ నిన్ననే రిజల్ట్ వచ్చడం జరిగింది. రిజల్ట్ వచ్చినటువంటి ఈ సందర్భంలో ఆ రిజల్ట్ వచ్చినటువంటి ఆ టైంలోకే ముందే అడ్మిషన్లు చేసి ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి క్లాసులు మొదలుపెట్టడం జరిగింది. అవి ఎందుకు మొదలుపెట్టారు? ఏదైతే వేసవి సెలవులు వాళ్ళకు విద్యార్థులకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, కానీ వీళ్ళు వేసవి సెలవులను ఎస్కేప్ చేసి మళ్ళీ ఈ యొక్క శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఈ కాలేజీలలో ముందే ఫ్రీగా అడ్మిషన్స్ తీసుకొని క్లాసులు కండక్ట్ చేస్తూ ఉన్నారు. వాటికి వ్యతిరేకంగా ఈరోజు ఏబీవీపీ నిరసన కార్యక్రమం ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు తీసుకోవాలి, ఇంటర్మీడియట్ బోర్డు అంటూ ఈరోజు ఇక్కడ ధర్నాకు చేపట్టడం జరిగింది. ఇక్కడ పోలీసుల వైపు చూస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టుగా ఏబీవీపీ కార్యకర్తలను లాక్కుంటూ వెళ్ళి ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకునేటువంటి పరిస్థితి మనం ఇప్పటిదాకా చూడడం జరిగింది. సో ఇక్కడ చూద్దాం మరి ప్రభుత్వము దీని మీద వెంటనే
విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. విద్యా వ్యవస్థలను ఎలా బాగు చేయాలి, విద్యా వ్యవస్థను తెలంగాణలో దారిలో పెట్టాలనే ఉద్దేశంతో విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ విద్యా కమిషన్ అనేక సిఫార్సులు ప్రభుత్వానికి చేసింది. విద్య ఎలా ఉండాలి, తెలంగాణలో ఎలా ఉంటే నైపుణ్యాలు పెరిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో విద్యా కమిషన్ సూచనలు చేస్తే అవి పక్కన పెట్టేసిర్రు. ఇక్కడ ఒకటే ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నారాయణ, శ్రీ చైతన్యగా చాలా ప్రైవేట్ కాలేజీలో విద్యను వ్యాపారంగా చేసి వాళ్ళు అడ్మిషన్స్ ఎప్పుడు చేపట్టాలి, వేసవి సెలవులు అయిపోయిన తర్వాత అప్పుడు అడ్మిషన్స్ చేపట్టుకోవాలి, వాళ్ళు అప్పుడు క్లాసులు కండక్ట్ చేయాలి, నడిపించుకోవాలి. కానీ ఇక్కడ అది జరుగుతలేదు. ముందే అడ్మిషన్లు చేసుకొని ఈ 2-3 నెలలు ఈ యొక్క సమ్మర్ సమయంలో కూడా వాళ్ళకి క్లాసులు కండక్ట్ చేస్తూ వాళ్ళకు అంటే ఒక ప్రెజర్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల లేకపోతే నీటు 2 సంవత్సరాల తర్వాత ఉంటుంది, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీటు లేకపోతే జేఈ మెయిన్స్ అలాంటివి ఉంటాయి. వాటి కోసం ఇప్పటి నుంచే కళాశాలలు వాళ్ళు ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటికి వ్యతిరేకంగా జరపొద్దు. అక్కడ స్ట్రెస్ విద్యార్థులు పెరుగుతుంది, వీటిని వెంటనే ఆఫ్ చేయాలంటూ ఈరోజు ఏబీపీ ముట్టడి తడబెడితే పోలీసులు మాత్రం విచ్చడవిడిగా వాళ్ళను లాక్కొని వెళ్ళి ఈరోజు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన సంగతి మనం చూసాం. ప్రభుత్వం ఇక్కడైనా దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విద్యా వ్యవస్థను బాగు చేయాలంటుకుంటే ఫస్ట్ ప్రైవేటులో జరుగుతున్నటువంటి దండాను ఆపాలి, ఆ ఫీజుల నియంత్రణను గాడిలో పెట్టాలి. దీనికి ఒక క్రమశిక్షణ అనేటువంటి ఇప్పుడు ఎందుకని మీరు ఇది ప్రోత్సహిస్తూ ఉన్నారు, ముందుగా అడ్మిషన్ తీసుకోవడం ఎందుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు, దాని మీద చర్చ జరగాలి. దాని మీద ఏదైతే ముందుగా అడ్మిషన్లు తీసుకొని క్లాసు కండక్ట్ చేస్తున్నటువంటి కళాశాలలపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి అవసరమైతే గుర్తింపును రద్దు చేయాలి. ఇంకా ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే విద్యా సంస్థలలో ప్రధానం జరిగేది ఒక కళాశాల పేరు మీద 100 కళాశాలలు నడుస్తూ ఉన్నాయి. ఒకటే పర్మిషన్ ఒకటే కళాశాలకు ఉంటుంది. శ్రీ చైతన్య నారాయణకి సంబంధించి ఒకటే పర్మిషన్ ఉంటుంది. కాకపోతే 2-3 కళాశాలల పేరు నడిపిస్తూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో పోలీసులు ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం దీనిపైన వెంటనే డిసిషన్ తీసుకోవాలి. ఈ కాలేజీలను చేస్తున్నటువంటి దందాన్ని అలగట్టాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ పాషతో అక్షిత్, హైదరాబాద్.